హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 134. తప్పు నాదేలే నానమ్మ, మీరు చెప్పింది ఎందుకో నేను అర్థం చేసుకోలేకపోయాను అనగానే, పర్వాలేదులే, నీకు కూడా నీ పిల్లల్ని చూసుకోవడం అలవాటైంది కదా, వెళ్ళి చూసుకో. నేను మీ అత్త మీ అమ్మ రాత్రి కొంచెం కంటి నిండా నిద్రపోయామని చెప్పడంతో, ఏంటలా మాట్లాడుకు నానమ్మ అని అన్నాడు కర్ణ మూతి ముడుచుకొని. ఎవరూ లేకుండా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఫ్యామిలీస్ వద్దు, జాయింట్ ఫ్యామిలీస్ అస్సలొద్దు. వేరు కాపురం పెట్టి మొగుడికి పెళ్ళాం, పెళ్ళానికి మొగుడు మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు ఎవడి పనులు వాడే చేసుకోవాలి కదా. మేమందరం ఉన్నా కూడా మీకు అక్కర్లేదు కదా, మీరే చేసుకోండి అనగాని, అదేం లేదులే నానమ్మ, నేనేదో దానికి దూరంగా ఉండలేక కొంచెం కక్కుర్తి పడ్డానంతే అనగానే, ఎంతరా ఒక 3 నెలలు, పైగా దాన్ని వాళ్ళ పుట్టింటికి పంపకుండా నీకోసమే వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళ తమ్ముడిని చెల్లిని పాపం వాళ్ళ అల్లుడి ఇంట్లో ఉండడానికి మొహమాట పడతారని తెలిసినా బలవంతంగా ఇక్కడికి పిలిపించింది. అయినా కూడా నువ్వు ఇంకా దాన్ని అంటిపెట్టుకుని తిరుగుతానంటే ఎవరేం చేస్తారు అని అంది. కర్ణ ఏం మాట్లాడకపోవడంతో సరేలే వెళ్ళు అని చెప్పడంతో, నానమ్మ అని అంటుంటే పోరా అనగానే మూతి ముడుచుకుని బయటికి రాగానే, ఏంటి అమ్మమ్మ కూల్ అయ్యారా అనగానే, లేదు కూల్ అయ్యేలాగా కనిపించడం లేదు అనగానే, అయితే చేసేదే ఉంది, మనమే చూసుకోవాలి పిల్లల్ని అని అంది దక్ష. ఒక 2-3 రోజులు చూసుకోగానే ఇద్దరికి నిద్ర సరిపోకపోవడంతో తల పట్టుకుని కూర్చున్న వాళ్ళని చూసి అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ కాఫీల మీద కాఫీలు ఇస్తూ ఉంటే, ఎన్ని కాఫీలు తాగినా తలనొప్పి తగ్గితే ఒట్టు, ఎరా ఇప్పుడేమంటావు అనగానే, నీకొక దండం, ఎంత నా పిల్లలైనా సరే ఒక ఏజ్ వరకు మేనేజ్ చేయడానికి పెద్ద మనుషులు ఉండాలని నాకు అర్థమైంది. ఒక పని చేద్దాం, మీ మాట కాదు నా మాట కాదు, టెర్రస్ మీద ఒక పెద్ద రూమ్ లాగా కన్స్ట్రక్ట్ చేయిస్తున్నాను. అందులో ఒక 5 మంచాల వరకు పడతాయి. అందరం ఒకే దగ్గర నైట్ ఉంటే సరిపోతుంది. పిల్లల్ని మీరు చూసుకోండి అనగానే ఓర్ని అనుకున్నారు అందరూ. ఇక చేసేదేమీ లేక అందరూ దానికి ఒప్పుకుంటే తాతగారు, బామ్మగారు, మహాలక్ష్మి, భాస్కర్, వసుంధర, విశ్వనాథ్, దక్ష, కర్ణ అందరూ పిల్లల్ని చూసుకుంటూ ఒకచోటే ఉండిపోయారు. మరొక నెల రోజులు గడిచిన తర్వాత ధాత్రికి శ్రీమంతం చేయాలని నిర్ణయించుకున్నట్టు సత్యవతి, వరుణ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో విశ్వనాథ్, వసుంధర, బామ్మ ఒక 4 రోజుల ముందే వెళ్ళి శ్రీమంతానికి ఏర్పాటు చేయడంతో శ్రీమంతానికి పిల్లల్ని తీసుకుని వెళ్లారు దక్ష, కర్ణ వాళ్ళు. దక్ష అక్షతలు వేస్తుంటే వరుణ్ వాళ్ళ అమ్మగారు దక్ష వైపు చూసి, నీలాగే ఒక కాన్పులోనే 2-3 పుట్టాలని ఆశీర్వదించమ్మా అనగానే, దక్ష నవ్వుతూ, దాత్రికి అంత ఓపిక ఉండాలే కానీ ముగ్గురేంటి 6 కూడా పుట్టచ్చు అనగానే నవ్వుకున్నారందరూ. శ్రీమంతం అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేశాక ధాత్రిని ఎత్తుకున్న వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, వరుణ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను ప్రెగ్నెంట్, పైగా 6 మంత్స్, చాలా బరువుగా ఉంటానంటే ఎందుకు ఎత్తుకుంటున్నావు, చేతులు నొప్పి పుడతాయని అంటున్నా వినకుండా లోపలికి తీసుకువెళ్ళి ఆమెను బెడ్ మీద అడ్జస్ట్ చేసి, అలసటగా ఉందా, నడుము నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటే, మిమ్మల్ని చూసి వరుణ్ కూడా చాలా విషయాలు నేర్చుకున్నాడు అని దక్ష కర్ణ వైపు చూడడంతో, మంచిదే కదా, మంచి విషయం నేర్చుకున్నాడు అని అన్నాడు కన్నుగీటి. దక్ష నవ్వుకుంటూ చూస్తూ ఉండగానే ధాత్రికి కూడా 9 నెలలు నిండి పండంటి ఆడపిల్ల పుట్టింది. అందరూ సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈలోపే దక్ష వాళ్ళ పిల్లల బారసాల ఫంక్షన్ కూడా జరిగిపోయింది. బాబుకి దక్ష్ అని, పాపకి అక్షర అనే పేరు పెట్టారు. ఇక బామ్మ, తాతగారు కూడా ఊరికి వెళ్ళిపోతానని చెప్పడంతో, అదేంటి నానమ్మగారు, అన్నయ్య పిల్లల్ని దగ్గరుండి చూసుకున్నారు,
మరి నా పిల్లల్ని కూడా దగ్గరుండి చూసుకోవాల్సింది మీరే కదా అనగానే, అదంటే నా కొడుకిల్లు, నేను స్వతంత్రంగా ఉంటాను. మీ ఇల్లు అలా కాదు కదా బాబు. కావాలంటే మీరే ఊరికి రండి, పిల్లల్ని చూసుకుంటాను అనగానే, ఊరికొస్తే పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే సడన్‌గా హాస్పిటల్‌కి వెళ్ళడం ఇబ్బందవుతుంది కదా నానమ్మ అని అన్నాడు కర్ణ. దాంతో వేరే దారి లేక బామ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోవడంతో ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. చూస్తూ ఉండగానే ఇటు దక్ష వాళ్ళ పిల్లలకి సంవత్సరం నిండితే అటు వరుణ్ కూతురికి 6 నెలలు నిండిపోయాయి. పాప, బాబు ఇద్దరు వాళ్ళ నానమ్మ, తాతయ్యకి బాగా అలవాటు కావడంతో పిల్లలిద్దరికీ మెత్తగా కలిపిన పప్పన్నం తినిపించి ఇద్దరిని ఎత్తుకుని వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిపోగానే కర్ణ అప్పుడు బయటకు వెళ్తూ ఉండడంతో ఎక్కడికి వెళ్తున్నారండి అని దక్ష అడగడంతో ఇప్పుడే వస్తానని చెప్పి అతను బయటకెళ్ళిపోయాడు. కారు తాళాలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక ఏంటోలే అనుకుంటూ వంటగదిలో పని కంప్లీట్ చేసుకుని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటేనే డోర్ కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో వచ్చేసినట్టున్నారు అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగా అతను నవ్వుతూ కనిపించడంతో ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో అని అంటూ డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెడుతూ ఉంటేనే ఆమె తలలో అతను పువ్వులు తురుముతూ కనిపించేసరికి ఏంటివి అని ఆశ్చర్యంగా అడగడంతో మల్లెపూలు అన్నాడు. ఆమె నవ్వుతూ ఏంటి అని అడగడంతో అవును మల్లెపూలు అని అంటూ ఆమెని 2 చేతుల్లో ఎత్తుకోవడంతో ఏం చేస్తున్నారు అని నవ్వుకుంటూ అతని వైపు చూస్తూ ఉంటే నా ప్రియమైన శ్రీమతికి ముద్దుల హారాలు, ముద్దుల వడ్డాణాలు పెట్టి చాలా రోజులైంది కదా! అందుకే అని చిలిపిగా చెప్పి రూమ్‌లోకి తీసుకువెళ్ళడంతో సిగ్గుపడుతూ మొహం దాచుకుంది దక్ష. ఆమెని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అతను బాత్రూంలోకెళ్ళడంతో పక్కన మ్యాగజైన్ ఉంటే తీసుకొని చదువుతూ ఉంటే అతను ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె పక్కన చేరి నడుం చుట్టూ చేయి వేసి చెంపల మీద చేతులు వేస్తూ ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తుంటే బుక్ పక్కన పెట్టేసి నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంటే ఇద్దరి కళ్ళు ఒకరి కళ్ళలో ఒకరు ప్రేమని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నాయి. నెమ్మదిగా ఇద్దరి పెదాలు దగ్గరవుతున్న వేళ వసుంధర గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించేసరికి అది అమ్మ వాయిస్ కదా ఏమైంది అనగానే అత్తయ్య నవ్వుతోంది అంది దక్ష. ఎందుకంత గట్టిగా నవ్వుతోందని అడుగుతూ ఉంటేనే వెళ్ళి చూద్దాం పదండి అంటూ ఇద్దరు వాళ్ళ అత్తయ్య గారి దగ్గరకొచ్చి డోర్ కొట్టడంతో ఆవిడ నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి ఏంటి ఇంకా పడుకోలేదా అని అడగడంతో మీరు నవ్వుతున్న శబ్దం వినిపించేసి వచ్చాం అత్తయ్య అనగానే ఏముంది మనవరాలు తాతయ్య షర్టు తడిపేసింది అని అంది ఆవిడ నవ్వుతూ. దాంతో వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ లోపలికి రాగానే తాతగారు మనవరాల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి షర్ట్ మార్చుకోవడానికి వెళ్ళడం చూసి దీనికా ఇంత పెద్దగా నవ్వావు మమ్మీ ఇంకా ఏదో అయిందనుకుని టెన్షన్ వచ్చేసింది అన్నాడు. తాతయ్య మనవరాలు నానమ్మ చీర తడిపేశాక హాయిగా పిల్లకి బట్టలు మార్చి వచ్చిస్తే మనవరాలతో ఆడుకునేవాడు. మొదటిసారి బట్టలు తడిపేసింది కదా మీ నాన్నకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బిక్కమొహం వేసుకున్నాడు. అందుకే నాకు నవ్వాగలేదు అంది. దక్ష నవ్వుతూ అయ్యో అనవసరంగా మామయ్య గారి షర్ట్ పాడైపోయింది. పోనీ పిల్లల్ని నేను తీసుకువెళ్ళనా అని అడిగింది. పర్వాలేదులే మీరు కూడా ఈ సంవత్సర కాలం పిల్లలతోనే సరిపోయింది. కాస్త ఏకాంతాన్ని వెతుక్కోండి. పిల్లల్ని మేం చూసుకుంటాంలే. పైగా మీ దగ్గరకొచ్చినా వాళ్ళు ఏడుస్తారు. మాకు బాగా అలవాటయ్యారని చెప్పడంతో దక్ష ఏం మాట్లాడకుండా తలదించుకోవడంతో కర్ణ సరే మమ్మీ గుడ్ నైట్ డాడీ అని చెప్పి దక్షని తీసుకొని వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.